హరే కృష్ణ. ఈరోజు మనం శ్లోకం నేర్చుకోవడం లేదు. ఎందుకంటే నరసింహస్వామి లీల మీద క్విజ్ ఉంది కాబట్టి క్విజ్ తర్వాత తీసుకుందాం క్లాస్ తర్వాత. ఈరోజు క్లాస్‌లో మనం చూస్తాము ఎలాగైతే ప్రేమ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం విజయాన్ని సాధించవచ్చు. ఏ పనినైనా ప్రేమతోటి చేయవచ్చు. ఇక్కడ చూడొచ్చు 'చార్లీ చాప్లిన్' అని ఈయన మంచి హాస్య నటుడు. హాలీవుడ్‌లో ఒకప్పుడు ఈయన సినిమాలు చాలా ప్రఖ్యాతగాంచినవన్నమాట. ఆయన చెబుతున్నారు, "యూ నీడ్ పవర్ ఓన్లీ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ హార్మ్‌ఫుల్. అదర్‌వైజ్ లవ్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్." మనకి పదవులు ఇవన్నీ కావాల్సిందెప్పుడు ఎవరికన్నా హాని తలపెట్టాలనుకున్నప్పుడే అవన్నీ అవసరం అన్నమాట. లేకపోతే మిగతా పనులన్నీ చేయడానికి ప్రేముంటే చాలు అని చెబుతున్నారీయన. చాలా మంచి మాట చెప్పారు. మనకి ప్రేమతోటి ఏ పనైనా చేయి చేయించవచ్చు. ప్రేమతోటి ఒక్కోసారి అనుకోవచ్చు, అంతా ప్రేమ చూపిస్తే ఎలాగా వాళ్ళు పాడైపోతారు ఎదుటి వాళ్ళు. వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు అట్లా ఏం గాదు. ప్రేమని ఎలా చూయించాలి అనేది కూడా తెలిస్తే ఆహ్, ఈ ప్రపంచంలో ఏ పనినైనా చేయించవచ్చన్నమాట. ఎక్కువ సార్లు ఈ ప్రేమ లేకనే ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. మనం రైల్లో వెళ్తున్నామనుకోండి, ఎవరన్నా కొత్త వ్యక్తొచ్చి, "మేమిక్కడ కూర్చోవచ్చా అండి మీ పక్కన" అన్నారనుకో, ముఖ్యంగా లోకల్ రైళ్ళు అందరూ కూర్చొనెళ్తూ ఉంటారు. అంటే లేదు లేదు ఆల్రెడీ ముగ్గురున్నాం, కుదరదని చెబుతాం. అదే నెక్స్ట్ స్టేషన్‌లో మనకు తెలిసిన స్నేహితుడెక్కారనుకోండి, వెంటనే ఆయన్ని "రా రా కూర్చో" అని పిలుస్తామనమాట. ఎందుకంటే ఆయన మీద మనకి ప్రేముంది గాబట్టి. ఆ ప్రేముంది గాబట్టి అతన్ని బలవంతంగా ఆయన చెబుతున్నా సరే, "మీరు ఆల్రెడీ ముగ్గురున్నారు పర్లేదు, పర్లేదు" అని మనం ఆహ్, కూర్చోబెడతాం. అదే విధంగా ఎవరైనా మనకు తెలిసి నేను ఇక్కడ గుడిలో బ్రహ్మచారిని. ఫలానా వాళ్ళు వస్తున్నారు. వెళ్లి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకురా అన్నారనుకోండి. నేను వెంటనే వాళ్ళు రావచ్చు గదా! టాక్సీ పట్టుకొని రావచ్చు గదా! ఇట్లా అంటాను. అదే మా అమ్మ గాని, మా అక్కయ్య గాని వస్తున్నారనుకోండి. వెంటనే లేదు లేదు నేనెళ్లి తీసుకొస్తాను. ఎందుకంటే ఆడ ప్రేమున్నప్పుడు మనం దాన్ని ఒక భారంగా భావించం. సో, అదే విధంగా మనకి భగవంతుడి సేవలు గూడా ఎవరైనా ఇచ్చినప్పుడు భక్తులు దాన్ని భారంగా భావించకూడదనమాట. ప్రేమ ఉన్నప్పుడు ఎలాగైతే ఒక తల్లి బిడ్డ మీద ప్రేముంది గాబట్టి రాత్రి పూటైనా నిద్ర లేచి వాళ్ళకి ఆహ్, ఏడుస్తూ ఉంటే చిన్న పిల్లవాడు వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటారు. ఎందుకంటే ప్రేముంది గాబట్టి అది భారం అనిపించదు. అదే విధంగా మనం గూడా ఈ భక్తి మార్గంలో ఎన్నో సేవలుంటాయి. ఆ సేవలు ఒక్కోసారి ఎవరన్నా భక్తులు మనకిస్తే మనం సంతోషంగా చేయాలి. ఎందుకంటే ఆహ్, ఆ సేవల ద్వారా మనకి శుద్ధి కలుగుతుంది. అదే విధంగా మనం రోజు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపం చేస్తున్నాం. ఆ జపం యొక్క అర్థం ఏందంటే, నాకు సేవనివ్వండి, నాకు సేవనివ్వండి అని చెబుతున్నాం. ఓ రాధా, ఓ కృష్ణ హరే అంటే శ్రీమతి రాధారాణి, లేకపోతే సీతాదేవి, లక్ష్మీదేవి. హరే కృష్ణ అంటే ఓ రాధాకృష్ణ, హరే రామ అంటే ఓ సీతారాం. దయచేసి మాకు సేవనివ్వండి అని. అదే ఎవరన్నా అలా జపం చేసుకుంటున్న సమయంలో గూడా ఎవరన్నా వచ్చారనుకోండి సేవలిచ్చేవాళ్ళు. ప్రభు ఈరోజు హారతి ఇవ్వడానికి ఎవ్వరు లేరు. నువ్విస్తావన్నారనుకోండి. వెంటనే నేను జపం చేసుకుంటున్నాను. నా పక్కన ఈయనున్నాడు. ఇటు పక్కన ఈయనున్నారు. వీళ్ళని అడగొచ్చు గదా! నన్నే ఎందుకు అడుగుతున్నావు? అని మనసు చెబుతూ ఉంటుందన్నమాట. ఒక పక్క జపం చేస్తూ సేవ ఇవ్వు, సేవ ఇవ్వు, సేవ ఇవ్వు అని అడుగుతున్నాం. మళ్ళీ సేవ ఇవ్వగానే అయ్యో! నాకెందుకిచ్చావు? వాళ్ళకివ్వచ్చు గదా! వీళ్ళకివ్వచ్చు గదా! అని మనసు ఎదురు తిరుగుతూ ఉంటుంది. సో, మనం నెమ్మది నెమ్మదిగా ఈ సేవా గుణాన్ని అలవరుచుకోవాలి. అది ప్రేమ ఉన్న చోట ఈ సేవా గుణం అనేది ఉంటుందన్నమాట. ఎలాగైతే 'మాధవేంద్రపురి' అని
ఒక గొప్ప భక్తుడు ఆయన గోవర్ధన మీద శ్రీనాథ్‌జీ, గోపాల్‌జీ వచ్చి చెప్పారనమాట. నేను ఈ విధంగా పొదల్లో ఉన్నాను. దయచేసి నన్ను తీసి పూజించు అని. వెంటనే ఆయన తీసి ఆ శ్రీనాథ్‌జీని ప్రతిష్ఠింపజేసి, ఆయనకు అభిషేకం జేసి, హారతి ఇచ్చి పూజ జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి ఆ శ్రీనాథ్‌జీ చెబుతారనమాట. "ఎన్నో రోజులు నేను ఎండలో ఉన్నాను గదా! నా శరీరం ఇంకా వేడిగానే ఉంది. నువ్వు మలయ పర్వతాలకు వెళ్లి నాకు కొంచెం చందనం తీసుకొస్తావా?" అని చెప్పారనమాట ఆయనకి కలలో, స్వప్నంలో. వెంటనే ఆయన బయలుదేరారు. ఎందుకంటే, అయ్యో! ఇన్ని కిలోమీటర్లు, అంత బరువు, ఇవన్నీ నేనెలా జేస్తాను? నా వయసు చూడండి ఎంత పెద్దవాడిని. ఇవేమీ అనలేదు. ప్రగాఢ ప్రేమేరయై స్వభావాచార్ నిజ దుఃఖ విఘ్నాది నకరే విచార్. ఎక్కడైతే ప్రగాఢమైన ప్రేముంటుందో, అక్కడ వాళ్ళు ఈ దుఃఖాలని, విఘ్నాలని వీటన్నిటి గురించి ఆలోచించరనమాట. ఎలాగైతే తల్లి పిల్లవాడి కోసం పిల్లవాడిని పెంచాలంటే ఎన్నో దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ ఆలోచించదు. ఎలాగైనా సరే మా పిల్లవాడు సౌకర్యంగా ఉండాలి. ఇదే ఆలోచిస్తుంది. అలాగే భక్తులకు గూడా భగవంతుడు సౌకర్యంగా ఉండాలి. భగవంతుడికి వేడిగా ఉందంట. నేను చందనం తీసుకొచ్చి ఆయన మీద అద్దుతాను. ఈ విధంగా ఈ మాధవేంద్రపూర్ యొక్క ప్రేమ దాన్నే మనం ప్రతి సంవత్సరం 21 రోజుల పాటు భగవంతుడి మీద చందనం అద్దుతామనమాట. దాని సందర్భంగానే. అలాగే భగవంతుడి యొక్క ప్రేమ చూడొచ్చు మనం. ఒకసారి సరస్వతీ నది తీరాన అందరూ ఋషులు, మునులు వాళ్ళందరూ కూర్చొని ఇది శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలోని అధ్యాయం. ఆహ్, వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. ఈ త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురిలో ప్రధానమైన దేవత ఎవరు? అని వాళ్ళకి ఒక సందేహం వచ్చి భృగుమునిని నియమించారనమాట. మీరు కనుక్కోవాలి అని. భృగుముని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. సో, ఆ భృగుముని బ్రహ్మదేవుని దగ్గరికెళ్లారు. ఇక్కడ చూడొచ్చు చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాలతోటి ఇక్కడ కూర్చొని వేదాలని ఆహ్, ఏదో రాస్తున్నారో, చదువుతున్నారో. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ భృగుముని బ్రహ్మ దగ్గరికి వెళ్లి ఆయన జనరల్‌గా వైదిక సంస్కృతి ప్రకారం ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గరికి ముఖ్యంగా నాన్న దగ్గరికి వెళ్తే వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కరించాలి. కానీ భృగుముని ఆ విధంగా చేయలేదు. చేయకుండా అలాగే నుంచొనున్నాడు. నుంచొనుండగానే బ్రహ్మదేవుడిలోని కోపం పెరిగిందనమాట. క్రోధమొచ్చింది. మా అబ్బాయి నాకే గౌరవం ఇవ్వటం లేదు అని జెప్పి. కానీ ఆ గౌరవాన్ని క్రోధాన్ని బ్రహ్మదేవుడు కొంచెం సేపు ఆలోచించి దాన్ని అణగదొక్కారనమాట. ఎలాగైతే సృష్టిలో చూస్తే మనం సృష్టిలో ఆకాశం నుండి వాయువు వస్తుంది. వాయువు నుండి అగ్ని వస్తుంది. అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి. ఈ విధంగా సృష్టి యొక్క క్రమం. ఈ అగ్ని నుండి నీరు వచ్చినా సరే, ఆ నీటిని చల్లితే అగ్ని సమసిపోతుంది. అదే విధంగా ఈ భృగువు అనే వ్యక్తి బ్రహ్మదేవుడి నుండి వచ్చారు. అది ఆలోచించాడనమాట. ఈయన మా అబ్బాయే గదా! సర్లే మా అబ్బాయే గదా! నన్ను అగౌరవపరిచింది. పర్లేదులే అని ఆ విధంగా ఆలోచించి బ్రహ్మదేవుడు శాంతపరిచి ఏం మాట్లాడలేదు. కానీ భృగుమునికి అర్థమైందనమాట. ఈయన నా మీద కోప్పడ్డాడు. నేను ఆయనకి గౌరవించలేదనే కారణం చేత బ్రహ్మదేవుడిలో క్రోధం వచ్చిందని భృగుముని గమనించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వెళ్ళిపోయి కైలాసానికి వెళ్లారనమాట. కైలాసానికి వెళ్ళగానే శివపార్వతులు అక్కడ కూర్చొని ఉన్నారు. శివుడు ఈ భృగుమునికి అన్నయ్య, సోదరుడు. ఎందుకంటే ఎప్పుడైతే చతుస్కుమారుల్ని బ్రహ్మదేవుడు మీరందరూ వివాహం చేసుకొని ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు నిరాకరించారు. వాళ్ళుండి లేదు లేదు మేము వివాహం చేసుకోము. మేము కేవలం ఈ భక్తి మాత్రమే చేస్తామని జెప్పి భక్తి గాదు. అప్పట్లో వాళ్ళు బ్రహ్మజ్యోతి మీద ఆహ్, ధ్యానం జేసేవాళ్ళు. అది చెప్పగానే బ్రహ్మదేవుడికి కోపమొచ్చింది. కోపమొచ్చి దాన్ని నిలు ఆయన
ఆ కోపాన్ని అణగదొక్కారు. కానీ అది కనుబొమ్మల మధ్యలో నుండి బయటకొచ్చిందనమాట. అదే రుద్రుడు. ఆయన 11 రూపాల్లో వచ్చారు రుద్రుడు. ఆ విధంగా శివుడు భృగుమునికి సోదరుడు. సో, సోదరుడు దగ్గరికెళ్ళినప్పుడు గూడా తమ్ముడు అన్నయ్యకి వైదిక సంస్కృతి ప్రకారం గౌరవించాలి. అలాగే అన్నయ్య గూడా తమ్ముడికి ఆలింగనం చేసుకొని ఆప్యాయత చూయించాలి. సో, అది చూడగానే భృగుమునిని చూడగానే శివుడు వెంటనే లేచారనమాట. లేచి నుంచొని ఆహ్, భృగుముని దగ్గరికి త్వరగా వచ్చి తమ్ముడిని ఆప్యాయత చూపిద్దామని రాగానే ఈ భృగుముని "అన్నయ్య నువ్వు రావద్దు నా దగ్గరకి. నువ్వు ఈ మెడలో పాముంది. ఈ బూడిద ఇవన్నీ పూసుకొనున్నావు. దయచేసి నా దగ్గరకి రావద్దని" జెప్పి కొంచెం అగౌరవపరిచారనమాట మాటలతోటి. అగౌరవపరచగానే శివునిలో గూడా క్రోధమొచ్చింది. క్రోధమొచ్చి భృగుముని దగ్గరికి వెళ్ళబోయారనమాట. ఆయన్నేదో విధంగా ఏమైనా చేద్దామని. వెంటనే పార్వతీదేవి అడ్డుపడ్డారు. పార్వతీదేవి త్రిగుణమయి. అన్ని గుణాలని ఆమె అన్ని గుణాలకి ఇన్‌చార్జ్. ఆమె వెంటనే శివునిలో సత్వగుణాన్ని పెంచి ఆయన్ని శాంతపరిచిందనమాట. వెంటనే భృగుముని కైలాసం నుండి ఆయన వైకుంఠ లోకానికి వెళ్ళి, వైకుంఠ లోకంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఒడిలో తలబెట్టి ఆయన యోగ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో భృగుముని వెళ్లి డైరెక్ట్‌గా విష్ణుమూర్తి యొక్క ఛాతీ మీద ఆయన కాలుతోటి తన్నారనమాట. తన్నగానే వెంటనే విష్ణుమూర్తి లేచారు. వెంటనే విష్ణుమూర్తి లేచి, "అయ్యో! మీరొచ్చారా? మీరు బ్రాహ్మణులు మీరెప్పుడొచ్చారండి? నేను గమనించలేదు. మమ్మల్ని క్షమించండి. మీరు వచ్చినా సరే నేను గమనించకుండా మిమ్మల్ని వేచి ఉండేలా చేశాను. దయచేసి కూర్చోండి. మీరు రావటం వల్ల మా వైకుంఠ లోకమే పవిత్రమైపోయింది. దయచేసి మీరిక్కడ కూర్చోండి. మీ పాదాలని కడిగి ఆ నీటిని మేము చల్లుకుంటే మేమందరం గూడా పవిత్రులమవుతాం. అలాగే మీ పాదం నా ఛాతీ మీద తగలటం వల్ల అక్కడున్న పాపాలన్నీ వెళ్ళిపోయినియి. నా ఛాతీ చాలా గట్టిది. మీ పాదాలు కోమలమైనవి. మీ కోమలమైన పాదాలు కందిపోయి ఉంటాయి. దయచేసి కూర్చోండి ఇక్కడ నేను మీ పాదాలను కొంచెం మర్దన చేస్తాను." ఈ విధంగా విష్ణుమూర్తి ఆ విధంగా మాట్లాడగానే ఆ భృగుమునికి కళ్ళమ్మట నీరొచ్చిందన్నమాట. కళ్ళమ్మట నీరు వచ్చి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు గానీ గద్గదమైపోయాడు. మాట్లాడలేకపోయాడు. ఆ భగవంతుడు చూయించిన ప్రేమతోటి మాట్లాడలేక అలాగే ఎలాగైతే ఒక 20, 30 సంవత్సరాల తర్వాత ఒక తల్లి, కొడుకులు కలిశారనుకోండి. మాట్లాడుకోవాలని ఉంటుంది. కానీ మాట్లాడుకోలేరు. ఎందుకంటే గొంతు మూగబోతుంది. గద్గదమైపోతుంది. సో, ఆ భగవంతుడి యొక్క ప్రేమతోటి ఈ భృగుముని ఏం మాట్లాడలేక అలాగే నుంచుండిపోయాడనమాట. సో, ఆ విధంగా మనం చూడొచ్చు. వెంటనే భృగుముని వెళ్లి సరస్వతి నది ఒడ్డుకెళ్ళి అక్కడున్న ఋషిమునులందరికీ వివరించారు ఏమేమి జరిగిందని జెప్పి. వాళ్ళందరూ నిశ్చయించారనమాట. విష్ణుమూర్తి శుద్ధ సత్వంలో ఉన్నారు. ఆయనే ఈ సృష్టికర్త. ఆయన్నే మనమందరం పూజించాలి. ఈ విధంగా వాళ్ళు నిశ్చయించారు. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తుంది దీని గురించి. ఇక్కడ నుండి చూడొచ్చు మనం ఎలాగైతే భగవంతుడు ప్రేమతోటి ఆహ్, ఎటువంటి సహనం కోల్పోకుండా అఫ్‌కోర్స్ భృగుముని కేవలం పరీక్షే చేస్తున్నారు. ఒకవేళ పరీక్ష చేయకపోయినా సరే ప్రేమతోటి అటువంటి వ్యక్తిలో గూడా ఆ విధంగా ఆహ్, గద్గదమయ్యేటట్లు ఆయనలో కన్నీళ్లు వచ్చేటట్టు చేశారనమాట. దీని తర్వాత స్టోరీ మనందరికి తెలుసు. లక్ష్మీ లక్ష్మీదేవి కోపమొస్తుందనమాట. అందుకనే ఆమె శపించారు బ్రాహ్మణులందరూ ఎప్పుడు బీదవారిగా ఉండాలని జెప్పి. ఆమె శాప కారణంగా ఎక్కువ మంది బ్రాహ్మణులు ఆహ్, బీదవాళ్ళైపోయారు. బ్రాహ్మణులంటే వాళ్ళు ఆహ్, జన్మతా అయ్యుండొచ్చు. లేకపోతే గుణ గుణం వైస్ గూడా బ్రాహ్మణులున్నవాళ్ళు ఆహ్, బీద పేదరికం ఉండే విధంగా ఆమె శపించారనమాట. శపించి ఆమె కోలాపూర్‌కి వెళ్లి అక్కడ తపస్సు జేశారు. దాని తర్వాత విష్ణుమూర్తి బాలాజీగా మన వెంకటేశ్వర స్వామిగా తిరుపతిలో వచ్చారనమాట.
అందుకే ఇప్పుడు చూడొచ్చు మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వాళ్ళు భృగుపాదం అని చూయిస్తారు. పండరీపురంలో ఇలా విష్ణుమూర్తి యొక్క మూర్తులన్నిటిలో భృగుపాదం అని ఉంటుంది ఆయన ఛాతీ మీద. సో, ఇది ఒకటి. దీని తర్వాత మనం చూడొచ్చు. ఒక్క నిమిషం ఉండండి. శ్రీమద్ భాగవతంలో మూడవ స్కందంలో గూడా ఈ ఆధ్యాత్మిక జగత్తులోకి ఎలాగైతే ఈ ఉ దితి, కశ్యపుడు వాళ్ళు సంధ్యాకాలంలో సంభోగిస్తారనమాట. దాని కారణం చేత జయ విజయులు వాళ్ళు దితి యొక్క గర్భంలోకెళ్తారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా పుట్టడం కోసం. అదే సమయంలో అక్కడ మొత్తం చీకటయిపోతుందనమాట విశ్వం. దితికి గూడా అనిపిస్తుంది. అయ్యో! నా కడుపున ఇలాంటి రాక్షసులు పుట్టబోతున్నారా? వాళ్ళ వల్ల దేవతలకు ఇబ్బంది కలుగుతుందా? అయితే నేను అటువంటి గర్భమే నాకొద్దు. ఎలాగైనా సరే ఆపాలి ఈ గర్భాన్నని జెప్పి ఒక 100 సంవత్సరాలు ఆపుతారనమాట ఆమె. ఇక అయినా సరే చివరికి ప్రసవించాలి. 100 సంవత్సరాల తర్వాత ఆమె ప్రసవించబోయే సమయంలో మొత్తం విశ్వమంతా చీకట్లు గమ్ముకుంటాయి. చీకట్లు గమ్ముకొని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకు ఈ చీకట్లొచ్చినియి? మనం చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం అని జెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి అడుగుతారనమాట. ఎందుకు విశ్వంలో ఒక్కసారిగా చీకటొచ్చిందంటే, ఆయన చెప్పడం మొదలుపెడతారు. ఒకసారి నా చతుష్కుమారులు, నా మానస పుత్రురాలు భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుండి జన్మించారనమాట. సనక, సనాతన, సనత్, సనందన వాళ్ళందరూ జన్మించి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ లోకంలో అయినా సరే. వేరు వేరు లోకాల నుండి వాళ్ళు వేరే వెళ్ళొచ్చు. ఆ విధంగా వాళ్ళు ఒకసారి వైకుంఠ లోకానికి వెళ్లారు. వైకుంఠ లోకానికి వెళ్తే అక్కడ వైకుంఠ యొక్క వర్ణన వస్తుందనమాట. వసంతి యత్ర పురుషా సర్వే వైకుంఠమూర్తయః ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేనారాధయన్ హరిం. వైకుంఠ లోకాలలో నివసించే వారందరూ పరమాత్మ యొక్క రూపాన్ని పోలి ఉంటారు. వీరంతా ఇంద్రియ తృప్తి కోసం కోరికలు లేకుండా భగవంతుని భక్తితో సేవ జేస్తారు. అక్కడుండే వాళ్ళందరూ వసంతి యత్ర పురుష అక్కడ ఉండే పురుషులందరూ గూడా సర్వే వైకుంఠమూర్తయ వాళ్ళందరికీ వైకుంఠ భగవంతుడి యొక్క రూపంలాగా చతుర్భుజాలుంటాయి. కేవలం విష్ణుమూర్తికి శ్రీవత్స అలాగే కౌస్తుభం అని ఉంటాయి. వీళ్ళలో అవి ఉండవు. అంతే తేడా. లేకపోతే అందరూ ఒకే రకంగా కనిపిస్తారు. ॐ कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धि ఈ విధంగా వైకుంఠ లోకాల్లో ఇక్కడ చూడొచ్చు విష్ణుమూర్తి ఎక్కడున్నారు. ఆయనకి శ్రీవత్స, కౌస్తుభం అని ఉంటాయి. మిగతా వాళ్ళందరూ గూడా అదే రూపంలో ఉంటారు. వాళ్ళందరూ గూడా చతుర్భుజాలుంటాయి. అలాగే అక్కడ వైకుంఠ లోకాల్లో భగవంతుడి గురించి గూడా వర్ణనొస్తుంది. యత్ర చాద్య పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః సత్వం విష్టవ్య విరాజం శ్వానానో మృదయాన్ వృషా. వైకుంఠ లోకాలలో భగవంతుడున్నారు. అతనిని వేద సాహిత్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. శబ్దగోచరః మనం
నేను భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎలా ఉంటారు? ఆయనెవరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. దానికోసం ఏమని చెబుతున్నారు? శబ్దగోచర. శబ్దం ద్వారా ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. శబ్దం అంటే వేద సాహిత్యం. వేదాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. అతను అభిరుచికి లేదా జ్ఞానానికి అభిరుచి అంటే రజోగుణం. అలాగే అజ్ఞానం అంటే తమోగుణం. ఈ అద్ రజో, తమో గుణాల చోటు లేకుండా శుద్ధ సత్వగుణంతో నిండి ఉన్నారు. అతను భక్తుల యొక్క ధర్మపరమైన పురోగతికి దోహదం చేస్తాడు. అతనెప్పుడు ఏ భక్తులైనా సరే నేను మీ దగ్గరకు రావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే, ఆయన వాళ్ళకి ఆయన దగ్గరికెలా రావాలో మార్గం చెబుతారు. భగవద్గీతలోని ఏదైనా శ్లోకం చెప్పగలరా మీరు? భగవంతుడు భక్తులకి ఆయన దగ్గరికెలా రావాలో సహాయం జేస్తాడు. వాళ్ళకి ఆ బుద్ధినిస్తారు. तेषां सततयुक्ता ఆ! भजितं पूर्वकं ददामि వెరీ గుడ్. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం. భగవంతుడు వాళ్ళకి బుద్ధియోగాన్నిస్తారనమాట. ఇక్కడ గూడా అదే చెబుతున్నారు. ఆయన ఎప్పుడు ఆ భక్తుల యొక్క పురోగతికి దోహదం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారా ఆ విధంగా వైకుంఠ లోకాల్లో 7 ద్వారాలుంటాయి. ఆ 7 ద్వారాల్లో మొదటి ద్వారం దగ్గర జయ విజయులున్నారనమాట. ఆ జయ విజయులుని వీళ్ళు కలుస్తారు. ఈ చతుస్కుమారులు. అదే విధంగా అక్కడ ఏమున్నాయి అవి గూడా యత్ర నైశ్రేయశం నామ వనం కామాదుగైర్ద్రుమై సర్వత్రు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యం యవమూర్తిమత్. ఆ వైకుంఠ గ్రహాలలో, లోకాలలో చాలా శుభప్రదమైన అడవులున్నాయి. వనం, వనాలున్నాయి. ఎన్నో వనాలున్నాయి. మరి ఆ వనాల్లో ఏమున్నాయి? కామధుగైర్ద్రుమై అంటే కల్పవృక్షాలనమాట. అక్కడున్న చెట్లన్నీ కల్పవృక్షాలు. అలాగే ఆ వైకుంఠ లోకాల్లో ప్రతిదీ ఆధ్యాత్మికం మరియు వ్యక్తిగతమైనది కాబట్టి అన్ని కాలాలలో అవి పువ్వులు మరియు ఫలాలతో నిండి ఉంటాయి. మనకి అన్ని కాలాల్లో అన్నీ దొరకవు. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అవి దొరకవు. కానీ అక్కడ వైకుంఠ లోకాల్లో అలా గాదనమాట. అన్ని కాలాల్లో గూడా అన్నీ ఎందుకంటే అవన్నీ కామ కల్పవృక్షాలక్కడ. कल्पतरुद्रुमा भूमिश्चिन्तामणिगणमयी तोयममृतम् कल्पतरुद्रुमा भूमिश्चिन्तामणिगणमयी तोयममृतम् ఆ విధంగా ఏది గావాలంటే అవన్నీ ఆ చెట్లు, ఆ కల్పవృక్షాలు ఏవైతే కావాలన్నా ఇస్తాయి. అలాగే అక్కడ ఉన్న పక్షుల గురించి వివరించారనమాట. పారావతాన్యభృత సరస్ చక్రవాక దాత్యూహ హంస సుఖసిద్ధిరిబర్హిణం యా కోలాహలో విరమతే చిరమాత్రముచ్చైర్ భృంగాదిపే హరికథం యువగాయమానే. ఆడ ఎన్నో రకాల పక్షులున్నాయన్నమాట. పారావత, పావురాలు, కోకిల, కొంగ, చక్రవాకం, హంస, చిలుక, నెమలి ఇలా ఎన్నో పక్షులు అవన్నీ సందడిగా బాగా పాడగలవు. అంత బాగా పాడగలిగిన పక్షులు
ఒక్కోసారి భృంగాదిపి అంటే ఈ ఒక తేనెటీగ వచ్చి హరికథ, హరికథని నేను హరికథ చెబుతానని జెప్పి పాడుతూ ఉందనుకోండి తేనెటీగ. ఇవన్నీ గూడా ఈ పక్షులన్నీ మంచిగా పాడగలవు. కానీ అవన్నీ వాళ్ళ యొక్క సందడి, కోలాహలాన్ని విరమిస్తాయన్నమాట కాసేపు. ఎందుకంటే ఇదిగో చూడు, ఈ తేనెటీగ పొగుడుతానంటుంది భగవంతుడిని. మనమందరం విందాం అని జెప్పి. ఆ విధంగా అక్కడ ఈర్ష్య, ద్వేషం అనేవి లేవు వైకుంఠ లోకాల్లో. Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Hey Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare Hare ఇలా అవన్నీ కోలాహలంతోటి ఎగురుతున్నాయి. కానీ ఎప్పుడైతే తేనెటీగలు రాసుకుంటూ గుమ్ గుమ్ అని హరే కృష్ణ చెబుతుంటే అవన్నీ వింటున్నాయన్నమాట. అలాగే వైకుంఠ లోకాల్లో అక్కడున్న రకరకాల పుష్పాల గురించి వర్ణనొస్తుంది. మందార కుంద కొరవోత్పల చంపకార్ణ పున్నాగనాగ బకులాంబుజ పారిజాత గంధేర్చితే తులసికావరణేన తస్య యస్మిన్ తపస్సు మనసో బహుమానయంతి. రకరకాల పూలున్నాయి అక్కడ. మందార పూలు, కుంద, పురబక, ఉత్పల, చెంప, అర్ణ, పున్నాగ, నాగకేశర, బకుల, కలువ, పారిజాత ఇలా ఎన్నో రకాల పుష్పాలు. వాటి యొక్క వాసన ఎంత దూరం నుండో వస్తుంది. అలాగే తులసికి అంత ఎక్కువ సువాసన ఉండదు. మంచిగా వాసన ఉంటుంది. కానీ ఈ పుష్పాలకున్నంత వాసన ఉండదు. అయినా సరే ఆ పుష్పాలన్నీ గూడా తులసి చేసిన తపస్సుని గుర్తించి ఆ తులసికి ప్రాధాన్యత ఇచ్చేవన్నమాట. ఆ విధంగా ఈర్ష్య, ద్వేషాలు లేకుండా కృష్ణ ప్రేయోషే నామో నామ తులసీ కృష్ణ ప్రేయోషే నామో నామ ব্রজে রাধা কৃষ্ণ সেবা পাবো এ অভিলাষে। ఆ విధంగా ఈ పూలన్నీ గూడా ఈ పూల యొక్క దేవతలు వాళ్ళందరూ గూడా ఈ తులసి మారాన్ని ప్రాధాన్యత ఇచ్చి పూజించేవాళ్ళనమాట. వాళ్ళలో ఎంతో సుగంధం ఉన్నా సరే తులసి మారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అదే విధంగా ఈ వైకుంఠ లోకాల్లో వైమానికా సలలన చరితాని శాశ్వత్ గాయంతి యత్ర సమలాక్షపనాని వర్తు అంతర్జలే సువికసన్ మధుమాధవీనాం గంధేన ఖండితదియో అనిలం క్షిపంత. వాళ్ళందరూ గూడా వాళ్ళకి విమానాలున్నాయి. వైకుంఠ లోకాల్లో విమానాలతోటి వాళ్ళందరూ వెళుతూ భగవంతుడి యొక్క కీర్తిని కీర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో మాధవి పుష్పాల నుండి కొంత సువాసన వచ్చి వాళ్ళ మనసు అటు వెళ్తుందనమాట. ఎంత మంచి వాసన అని. వెంటనే వాళ్ళు దాన్ని ఖండించేవాళ్ళనమాట. అయ్యో! మన మనసు భగవంతుడిని కీర్తిస్తూ ఉందే. సడెన్‌గా మన మనసుని అటు డైవర్ట్ జేసింది ఈ మాధవి పుష్పాలని జెప్పి వాటిని ఖండించేవాళ్ళనమాట. ఆ విధంగా వాళ్ళెప్పుడూ భగవంతుడిని కీర్తిస్తూ ఇంద్రియ తృప్తి లేకుండా జీవించేవాళ్ళు. అలాగే అక్కడ లక్ష్మీదేవి లాంటి వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ గురించి వస్తుంది. శ్రీరూపిణి క్వనయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషై సంలక్ష్యతే స్ఫటికకుడ్డి ఉపేత హేమ్ని
సమ్మార్జితేవ యదా అనుగ్రహణాదన్యయత్న. వాళ్ళందరూ శ్రీరూపిణి కొనయతి చరణారవిందం లీలాంబుజైన హరి సద్మని ముక్త దోషై. అక్కడ వైకుంఠ లోకాల్లో ఎటువంటి దోషం లేదు. ముక్త దోషై అంటే దుమ్ము పడదు. మనం ఎక్కడన్నా 2, 3 రోజులు బయటికెళ్ళి వచ్చామనుకోండి, ఒక వారం, 10 రోజులు ఆహ్, ఇంటికి రాగానే దుమ్ము చెవుతామన్నమాట పక్కింటి వాళ్ళకి. అంత ఇల్లు బాగు చేసుకోవడానికే 2 రోజులు పట్టింది వదిన. అసలు ఉండడానికి అయిందా ఈడ? అంత దుమ్ము పట్టిపోయింది అని అంటాం. కానీ అక్కడ దుమ్మనేదే ఉండదు వైకుంఠ లోకాల్లో. అయినా సరే వాళ్ళందరూ ఈ లక్ష్మీదేవి అక్కడ ఆమె తుడుస్తూ ఉంటారన్నమాట. ఆ గోడలు అవన్నీ. స్ఫటిక కుడ్య అవన్నీ ఆహ్, స్ఫటికంతో చేసినవి. అయినా సరే ఆమె తుడుస్తూ ఉంది. ఎందుకోసం? విష్ణుమూర్తి ఇటు గుండా వెళుతూ చూస్తారేమో నేను సేవ చేస్తున్నానని. ఆ విధంగా ఆయన నన్ను అనుగ్రహిస్తారు. ఆమె అనుగ్రహం కోసం భూలోకంలో మనమందరం తపిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం. కానీ ఆమె విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం చూస్తూ ఉంటారనమాట. ఈ విధంగా వైకుంఠ లోకాల యొక్క వర్ణన వస్తుందనమాట. ఆ వర్ణన వచ్చిన తర్వాత ఆహ్, ఆ వైకుంఠ లోకాలకి వెళతారు వీళ్ళు. ఈ ఈ సనత్ కుమారులు వీళ్ళందరూ. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. చిన్న పిల్లల్లా ఉంటారు వాళ్ళు. వాళ్ళ వయసు పెద్దది. కానీ చూడటానికి చిన్న పిల్లల్లా ఉంటారు. చిన్న పిల్లల్లా ఉండగానే ఈ జయ విజయలు ఆపేస్తారనమాట వీళ్ళని. ఎవరు వీళ్ళు? ఇక్కడికెందుకొచ్చారు? అని చెప్పి వాళ్ళని వెంటనే ఆపుతారు. అక్కడే ఆపుతారు గేట్ దగ్గర. గేట్ దగ్గర ఆపగానే ఈ వీళ్ళకి మామూలు పిల్లలైతే వాళ్ళకి ఏమి చేసేవాళ్ళు గాదు. కానీ వీళ్ళు తపస్సులు ఎంతో. వెంటనే వాళ్ళు ఆలోచించారనమాట. వీళ్ళెవరు? ఈ జయ విజయులు మమ్మల్నే ఆపుతున్నారు లోపలికి వెళ్ళకుండా. ఎవరు వీళ్ళు? అని చెప్పి వీళ్ళు మీది, మాది అనే స్వభావం కలిగున్నారు. ఈ మీది, మాది అనే స్వభావం భూలోకంలో ఉండే వాళ్ళకుంటుంది. వైకుంఠ లోకంలో ఉండే వాళ్ళకి నీది, నాది అని ఉండదు. అంతా భగవంతుడిదనే ఆలోచనుంటుంది. అంతా భగవంతుడిది. మనం ఇక్కడున్నది భగవంతుడి సేవ కోసం. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. కానీ నీది, నాది అనే ఆలోచన భూలోకంలో వాళ్ళకుంటుంది. ఈళ్ళు అక్కడ ఉండటానికి సరైన వాళ్ళు. వీళ్ళని భూలోకానికి పంపుదాం అని చెప్పి వాళ్ళు శాపం పెట్టారనమాట. వాళ్ళు శాపం పెట్టగానే ఇకన అదే సమయానికి అక్కడికి భగవంతుడికి తెలిసింది. ఈ విధంగా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి మా జయ విజయులకి శాపం పెట్టారు అని చెప్పి భగవంతుడి దగ్గరికి ఆహ్, వార్త వెళ్తుంది. ఆయన పరమాత్మ ఆయనకి. సో, ఆయన దగ్గరికి వార్త వెళ్ళగానే భగవంతుడు వెంటనే అక్కడికొస్తారనమాట. అక్కడికొచ్చి ఆహ్, ఈ జయ విజయులు ఈ చతుస్కుమారులు వాళ్ళకి మనసులో కొంచెం భయముంటుంది. భగవంతుడి యొక్క ద్వారపాలకులకి మనం శాపం పెట్టాము. ఆయన మనతోటి సంతృప్తి చెందుతాడా? లేకపోతే మనల్నేమైనా అంటారా? అని భయంతోటుంటారనమాట. కానీ భగవంతుడు అక్కడికి రాగానే చతుస్కుమారులను చూసి నవ్వుతారు. నవ్వగానే వాళ్ళందరూ ఆ! పర్లేదు. మన మీద కోపం లేదు. తర్వాత జై విజయులను చూసి వాళ్ళని చూసి కూడా నవ్వుతారు. వాళ్ళకి భయముంటుంది. అయ్యో! ఇలాగా వీళ్ళని ఆపేసాం. వీళ్ళకి కోపమొచ్చిందని. వాళ్ళని చూసి నవ్వగానే వాళ్ళకి ఆహ్, కొంచెం భయం పోతుంది. ఓహ్! మనల్ని చూసి కూడా మనతో గూడా సంతృప్తి చెందారని జెప్పి. వెంటనే భగవంతుడు చెబుతారనమాట. మీరు మీలాంటి గొప్ప బ్రాహ్మణుల్ని ఇక్కడ ఆపి మా సేవకులు తప్పు జేశారు. దానికి నన్ను క్షమించండి. ఈ విధంగా యజమాని క్షమాపణ అడుగుతారనమాట ఎప్పుడైనా సరే. సేవకుడు తప్పు చేస్తే అది యజమానికి. మనమందరం ఇట్లా నేనున్నాను, తిలకం పెట్టుకున్నాను, ధోతి, కుర్తా ఇవన్నీ యేసుకొనెళ్ళి ఎక్కడన్నా ట్రైన్‌లో ఎవరితోన్నా గొడవ పడ్డాననుకోండి. వాళ్ళేమంటారు ఏదో జైపూర్ లో నుండి రైల్లో వస్తున్నాను. ఆ రైలు గోరఖ్‌పూర్ ఎళ్ళే రైలు. అక్కడ ఎవరితోటో గొడవ పడ్డాను. వాళ్ళకి తెలీదు నేనెవరో. కానీ వాళ్ళేమంటారు చూడండి 'హరే కృష్ణ' వాళ్ళేం జేశారో. ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి.
ఈ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు. మనం జేసే పనుల ద్వారా మనం ఏ సంస్థకైతే అనుబంధించబడి ఉన్నామో, ఆ సంస్థకి చెడ్డ పేరొస్తుంది. అలాగే ఆ సంస్థాపకాచార్యుడు ప్రభుపాదుల వారికి చెడ్డ పేరు. చూడండి ప్రభుపాదుల వారి అనుచరులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన యొక్క వ్యవహారాల్లో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం గానీ, వ్యవహారం గానీ ఇవన్నీ జాగ్రత్తగుండాలి. ఆ విధంగా భగవంతుడు క్షమాపణ అడిగి తర్వాత జయ విజయులకి చెబుతారనమాట. మీరు వెళ్ళిరండి 3 జన్మలకి అని. ఎందుకంటే భగవంతుడి యొక్క ఉద్దేశ్యం గూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే భగవంతుడికి అన్ని రసాలలో అనుభవించాలని ఉంటుంది. ఎలాగైతే మాధుర్య రసం, వాత్సల్య రస అంటే తల్లి, బిడ్డల మధ్య ఉన్న ప్రేమ యశోదామాయి ద్వారా ఆయన దాన్ని ఆనందిస్తారు. అలాగే సాక్యరసం సుధాముడు, శ్రీధాముడు వాళ్ళ ద్వారా. అలాగే హాలిక, తారిక దాస్యరసం, అలాగే ఆవులు, గోవులు, పిల్లన గ్రోవి, శాంతరసం. వీటితో పాటు ఇవి ప్రధానమైన రసాలు. అలాగే కొన్ని ద్వితీయమైన రసాలుంటాయి. సెకండరీ రసాస్. అవేందంటే హాస్యరసం, వీరరసం ఇట్లా. ఆ వీరరసం అంటే భగవంతుడికి గూడా కొంచెం యుద్ధం చేయాలని ఉంటుంది. మరి ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు భూలోకంలో ఎవరు లేరు. ఆయనంత శక్తిమంతులు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో అందరూ ఆయన భక్తులే. వాళ్ళెవరు యుద్ధం చేయడానికి ముందుకు రారు. అందుకని జెప్పి ఆయన అనుచరులనే భూమి మీదకి పంపుతారనమాట ఒక్కోసారి. వాళ్ళతో పాటు ఎలాగైతే భీష్ముడికి జెప్పారు. "నువ్వెళ్లి కౌరవుల సైడ్ ఉండని." వెంటనే భీష్ముడు "నేను మీ భక్తుడిని. నన్ను అధర్మం వైపు ఎందుకు పంపిస్తున్నారంటే" "లేదు లేదు నువ్వెళ్ళు. మనం కొంచెం యుద్ధంలో కొన్ని స్టంట్స్ చేద్దాం" అని. ఆ విధంగా భీష్ముడికి గూడా అదే నచ్చుతుంది వీరరసం. అందుకే భీష్ముడు ఆయన శరీరాన్ని త్యాగం చేసేటప్పుడు ఒకదాన్నే పార్థసారథిని గుర్తుపెట్టుకుంటాడనమాట. ఎలాగైతే కృష్ణుడు అర్జునుడి మీద బాణాలు వేస్తూ ఉంటే భీష్ముడు అర్జునుడిని కాపాడటం కోసం కృష్ణుడు ఒక వ్రతం తీసుకున్నప్పటికీ నేను ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ఎత్తనని అర్జునుడిని కాపాడటం కోసం ఒక రథ చక్రాన్ని అందుకే ఆయన చక్రపాణి అంటారు. ఆ రథ చక్రాన్ని తీసుకొని ఆయన ముందుకు పరిగెత్తుతున్నాడనమాట. ఆ కృష్ణుడి మీద పరిగెత్తుతూ ఉంటే ఆయన మీద ఆ గుర్రాల యొక్క కాళ్ళ నుండి లేచిన దుమ్ము ఆయన ముఖం మీద పడి, అలాగే భీష్ముడి యొక్క బాణాలు తగిలి కొంచెం రక్తం కారుతూ ఉంటే, ఆ విధంగా చక్రం పట్టుకొని ముందుకొస్తుంటే అర్జునుడు కాళ్ళ మీద పడి, "వద్దు వద్దు మీరు ఆల్రెడీ వ్రతం తీసుకొనున్నారు. మీరు ఆయుధం ఎత్తనని. దయచేసి మీరు ఆయుధాన్ని దించండని." ఈ దృశ్యాన్ని నేను ధ్యానం చేస్తూ నేను ఈ శరీరాన్ని వదిలేస్తానని చెబుతాడనమాట భీష్ముడు. అంపశయ్య మీద పడుకొని, ఈ దృశ్యం ఎప్పుడూ నా మదిలో ఉండాలి అని. ఎందుకంటే అది వేరే రసం అన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. మనం అనుకోవచ్చు ఏంది ఆ దుమ్ము పట్టం ఏంది? ఆ రక్తం ఏంది అని. ఆ వేరే రసంలో ఉన్న భక్తులకి ఆ విధంగా ధ్యానం చేస్తారు. అదే విధంగా భగవంతుడికి వీర రసం. ఒక్కోసారి రాజులు గూడా వాళ్ళకి ఈ విధంగా వీర రసం అంటే వాళ్ళు మల్లయోధుల్ని నియమించుకుంటారు వాళ్ళ ఆస్థానంలో. ఆ మల్లయోధుల యొక్క పనేంది? రాజుని కొడతారాళ్ళు. రాజు గూడా వాళ్ళని కొడతారు. కుస్తీ పోటీలు. వాళ్ళకి జీతం గూడా ఇస్తారు. అదే విధంగా భగవంతుడు గూడా ఒక్కోసారి ఆయన అనుచరుల్ని పంపుతారనమాట. జయ విజయులతోటి. అలాగే జయ విజయులకి చెబుతారనమాట. యాక్చువల్‌గా మీరు ఆల్రెడీ మీకు ఇంతకుముందు గూడా మీరొక తప్పిదం జేసున్నారు. అప్పుడు లక్ష్మీదేవి మీకు శాపం పెట్టింది. ఇలా భూలోకానికెళ్ళాలని. ఒకసారి నేను యోగ నిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి బయటికెళ్ళి తిరిగొస్తారనమాట. అప్పుడు ఈ జయ విజయులు లక్ష్మీదేవిని గూడా ఆపుతారు లోపలికి రాకుండా. ఎందుకంటే యోగ నిద్రలో ఉన్నాడు భగవంతుడు తర్వాత. వెంటనే లక్ష్మీదేవి వీళ్ళిద్దరిని తీసుకొని లోపలికెళ్ళి భగవంతుడిని అడుగుతారనమాట. మీకు నేనిష్టమా? లేకపోతే ఈ జయ విజయులు ఇష్టమా? అంటే భగవంతుడు ఏమని చెబుతారు? మీరు లక్ష్మీదేవి ఇష్టమంటే వాళ్ళు నొచ్చుకుంటారేమో. వాళ్ళిష్టమంటే లక్ష్మీదేవి నొచ్చుకుంటుందేమో. ఆయన ప్రేమతోటి ఒక చిరునవ్వు నవ్వగానే ఈళ్ళు మర్చిపోతారసలు ప్రశ్న అడిగామన్నది. ఆ విధంగా భగవంతుడు ప్రేమతోటి ఎవరైనా కోపంలో ఉన్న వాళ్ళనైనా సరే, తప్పు జేసిన వాళ్ళనైనా సరే, ఎవరినైనా సరే వాళ్ళ మనసుని జయించారన్నమాట.
ఎలాగైతే భృగుమునిని ఆయనొచ్చి ఛాతీ మీద తన్నినా సరే, భగవంతుడు ప్రేమతోటి ఆయన మనసు గెలుచుకున్నారు. అలాగే ఈ చతుస్కుమారులు కోపంతోటి శాపం పెట్టి, కోపంతో ఉన్న వాళ్ళని ప్రేమతోటి వాళ్ళ మనసుని శాంతపరిచారనమాట. అలాగే భయంతో ఉన్న జయ విజయులు వాళ్ళలో ధైర్యం నింపారు. సో, ఆ విధంగా లక్ష్మీదేవి అప్పుడు వాళ్ళకి శపించిందనమాట. మీరు భూలోకానికెళ్ళండని. ఆ విధంగా కాబట్టి మీ ఖాతాలో ఆల్రెడీ ఈ శాపం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అని ఆ విధంగా వాళ్ళు జయ విజయులు కిందకొచ్చి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ విధంగా జన్మిస్తారనమాట. ఈ విధంగా మనం చూడొచ్చు. ఆహ్, ప్రేమతోటి భగవంతుడు ఇవన్నీ సాధిస్తారు. అలాగే భగవంతుడు ఆహ్, ఒక ఏదైనా పని చేస్తే ఆ యొక్క ఫలితాన్ని మనమందరం కోరుకుంటామనమాట. అది చేసింది నేనే అని అందరూ గుర్తించాలి. అందరికీ చెబుతాం ఎవరన్నా గుర్తించకపోయినా సరే, తెలుసా నేను ఇది జేశాను, అది జేశానని. కానీ భగవంతుడు అలా గాదనమాట. ఆయన అన్నీ చేసినా సరే, చివరికి ఆ గుర్తింపు అనేది ఆయన భక్తులకొచ్చేటట్లు చేస్తారు. ఎలాగైతే అర్జునుడికి భగవద్గీత 11వ అధ్యాయంలోనే చూపిస్తారు. కర్ణుడు, భీష్ముడు వీళ్ళందరూ చనిపోయారని. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. మొత్తం నేను ఆల్రెడీ చంపేశాను. నువ్వు కేవలం నా చేతిలో ఒక పరికరం అవ్వు అంతే. కానీ గుర్తింపు ఎవరికొస్తుంది? అర్జునుడికి. మనం ఎవరినైనా అడిగితే కురుక్షేత్ర యుద్ధంలో బాగా ఆహ్, హీరో ఎవరంటే అందరూ అర్జునుడు, అర్జునుడు అని చెబుతారు. ఆ గుర్తింపు భగవంతుడు ఇస్తాడనమాట. అలాగే భీముడిని ఆహ్, జరాసంధుడిని చంపడానికి భీముడిని ఉపయోగిస్తారు. భీముడిని ఉపయోగించి జరాసంధుడిని సంహరించిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడు భీముడిని ముందెళ్ళంటాడనమాట. అక్కడ యుధిష్ఠిర మహారాజు ఎదురు చూస్తూ ఉంటారు. ఈళ్ళెళ్లారు, తిరిగొచ్చారు. బ బ జరాసంధుడిని చంపారా లేదా? భీముడు రాగానే భీమా ఏమైంది అంటారు. చంపేశాం అన్నయ్య అంటారనమాట. అనగానే అవును భీమా నాకు తెలుసు నువ్వేదైనా సాధించగలవు. నీ యొక్క శక్తి అలా ఉందని. తర్వాత అర్జున్‌ని పంపుతారు. భీముడుండి అర్జునుడు కూడా చాలా సహాయం చేశాడంటే, ఆ! అవునవును. అర్జున్‌ని కూడా పొగుడుతారు. కృష్ణుడేమో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం దాక్కొని నక్కి నక్కి ఉంటారనమాట. ఆ విధంగా భగవంతుడు ఎన్ని చేసినా సరే ఆయన గుర్తింపు కోరుకోరనమాట. ఆయన భక్తులకి గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఈ విధంగా అది భగవంతుడి యొక్క ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చని భగవంతుడు మనందరికి గూడా చెబుతున్నారు. ప్రతి విషయంలో మనం ఒక అగ్గిపుల్ల గీస్తే ఒక్కసారిగా గుప్పుమని మండిద్ది. అలా చిన్న చిన్న విషయాలకు గూడా రుసరుసలాడుతూ బుసలు కొట్టాల్సిన పని లేదు. నిదానంగా కూర్చొని ఆలోచించి, అలాగే అవతలి వ్యక్తి మీద ప్రేమతో కలిగి, ఏ విషయాన్నైనా, ఎటువంటి పరిస్థితినైనా ఆహ్, చక్కబెట్టుకోవచ్చు. నేను పాటించడం లేదు. ఈ విధంగా మీతో చర్చిస్తే నేను గూడా చిన్న చిన్నగా పాటించే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మనం చూడొచ్చు. ప్రేమతోటి ఏదైనా గెలవచ్చని భృగుముని యొక్క దీన్ని చూసాం మనం. అలాగే భాగవతంలోని ఈ 2 భాగవతంలోవే 10వ స్కందం నుండి భృగుముని విష్ణుమూర్తి మీద ఛాతీ మీద తన్నినా సరే కాలుతోటి. ఎందుకంటే 3 రకాల అపరాధాలుంటాయి. ఒకటి మనసులో జేసేది, రెండోది మాటలతో జేసేది, మూడోది శరీరంతో జేసేది. మనసులోటి బ్రహ్మదేవుడిని మనసులోనే అవమానించాడు. ఏం మాట్లాడలేదు. ఊరికే మనసులో అనుకున్నాడనమాట. నేనెందుకు దండం పెట్టాలి ఈయనకి అట్లా. దానికి కోపమొచ్చింది. అలాగే శివుడిని మాటలతోటి, నీ మెడలో నాగుపాముంది, బూడిదుంది, ఇట్లా మాటలతోటి. వీటన్నిటికంటే గూడా ఘోరమైన అపరాధం శరీరంతో చేసేది. మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, ఓ 10 రోజులాగి మర్చిపోతాం. కానీ ఎవరన్నా మన చెంప మీద కొడితే సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే చేతలతో చేసే అవమానం ఎక్కువ అవమానం. సో, అదే విధంగా చేతలతోటి చేశాడు విష్ణుమూర్తికి. అయినా సరే ఆయన ప్రేమతోటి భృగుముడిని శాంతపరిచి, ఆయన కళ్ళెమ్మట నీరు వచ్చే విధంగా వ్యవహరించారనమాట. సో, ఇది ఈరోజు యొక్క మనమందరం గూడా
మనం వీటిని అనుకరించలేము, ఇమిటేట్ చేయలేము, అనుసరించాలి, పాటించాలి. ముఖ్యంగా మన ఇంటి నుండి ప్రారంభిద్దాం ఫస్టు. ఎక్కడికో ఎవరో మీద ప్రేమ చూయిస్తానంటే అది కుదరదు. కనీసం మన ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూయించడం మొదలుపెడదాం. ఇంట్లో అత్త గాని, లేకపోతే కోడలు గాని, మామ గాని, పిల్లవాడు గాని, నాన్న గాని, అమ్మ గాని, ఒక్కోసారి కోపంతోటి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ చతుస్కుమారుల్లాగా, లేకపోతే భృగుమునిలాగా వ్యవహరించినా సరే, ప్రేమతోటి అటువంటి వాటిని మనం సరిదిద్దుకోవచ్చు. సో, ఇది ఈరోజుది. ఇప్పుడు మనం ఇక్కడకు ఈరోజు క్లాస్‌ని ఇక్కడ ముగిద్దాం.